హాయ్ గైస్, ఇప్పుడు మనం మన కొత్త ఛానల్ పీకే స్మార్ట్ లెర్నింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ తెలుగు క్లాస్ తీసుకోబోతున్నాను. అది క్లాస్ 7. ఇప్పుడు తెలుగు కాబట్టి ఇది నేను గ్రామర్ పార్ట్ ఎక్కువ చెప్పబోతున్నాను కాబట్టి క్లాస్ 6 కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సందులు మరియు సమాసాలు చాలా ఇంపార్టెంట్. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందుల్లోనే ఫస్ట్ పార్ట్ 1 చేయబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సందుల్లో ఇంకా టైప్స్ ఉంటే మళ్ళీ సమాసాలతో ఇంకో పార్ట్ చేస్తాను గైస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సందులు మనం ఫస్ట్ క్లాస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి సందుల్లో తెలుగు సందులు ఉంటాయి, సంస్కృత సందులు ఉంటాయి. అందులో తెలుగు సందుల్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి గైస్. లైక్ ఒకార సంధి, ఈకార సంధి, నెక్స్ట్ అకార సంధి. అంటే ఇక్కడ ఉకార సంధి, ఇకార సంధిని మనం ఉత్వ సంధి ఇంకా ఇత్వ సంధి అని కూడా అనొచ్చు. ఓకే గైస్, ఇక్కడ దీన్ని మనం అత్వ సంధి అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ గసడదవ దేశ సంధి, ఆమ్రేడిత సంధి, త్రిక సంధి, ఇంకా సరళ దేశ సంధి. ఇలాగ మనకి తెలుగు సంధుల్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాక్సిమం ఈ క్లాస్ లో మొత్తం ఈ టాపిక్స్ లో తెలుగు సంధిలో మనం మాక్సిమం నేర్చుకోబోతున్నాం. ఇంకా సంస్కృత సంధులు 2 నేర్చుకుంటాం గైస్, గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మన వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ప్రకారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉకార సంధి అంటే మనం స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ సంధి ఉకార సంధి, అది తెలుగు సంధులు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు అందరూ మీ నోట్స్ లో ఎక్కడో రాసుకుంటే మీకు ఎప్పుడైనా ఇవి యూస్ఫుల్ అవుతాయి గైస్. ఇప్పుడు ఈ సంధులు చాలా మనకి ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంధులు చాలా యూస్ఫుల్ అవుతాయి గైస్. ఇప్పుడు దీనికి ఉకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది. అంటే ఉకారానికి అంటే ఏంటి గైస్? ఊ అంటే కొమ్ము. ఎప్పుడైతే దీనికి అచ్చు పరమవుతుందో, అచ్చు అంటే ఏంటి గైస్? అచ్చు అంటే ఆ నుండి బండేరా వరకు మనం అచ్చులు అంటాం. ఎప్పుడైతే ఊకి ఆ నుండి బండేరా వరకు అనేవి 2 పరమవుతాయో అప్పుడు అనేది సంధి జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో సంధి జరుగుతుంది, సంధి జరగకపోవచ్చు గైస్. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. రాముడు అతడు. ఉదాహరణ ఏమనుకున్నాం గైస్? రాముడతడు. రాముడు అతడు అనేది ఉత్వ సంధా కాదా మనం ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు చూడండి, దీన్ని మనం విడదీయాలి. విడదీసినప్పుడు రాముడు ప్లస్ అతడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంధులు తెలుసుకోవాలంటే గైస్ మనం ఏం తెలుసుకోవాలంటే పూర్వపదం ఇంకా పరపదం. ఇప్పుడు పూర్వపదంలోన అనేది ఆ ఉత్వ సంధి గాని ఇత్వ సంధి గాని అనేది పూర్వపదంలో ఉంటది, అచ్చులన్నీ పరపదంలో ఉంటుంది. ఇప్పుడు రాముడు అతడు ఇలా రాసినప్పుడు కలిపినప్పుడు రాముడు ప్లస్ రాముడు ఇలా రాయొచ్చు కదా గైస్. ఇలా రాయకుండా మనం ఎందుకు ఇలా రాస్తున్నాం? ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ ఏమవుతుంది అంటే రాముడు ప్లస్ అతడు అన్నప్పుడు అచ్చు పరమవుతుంది. ఇక్కడ డెఫినేషన్ మనం ఏమన్నా చదువుకున్నాం, ఉకారానికి అచ్చు పరమైనప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పరమవ్వడం లేదు. ఇక్కడ ఈ అచ్చు ఈ ఉకారం 2 పరమవ్వడం లేదు. అందుకే ఇక్కడ సంధి మనం కలిపేసినప్పుడు ఇలా రాయకూడదు, తప్పిది. కలిపినప్పుడు ఎలా రాయాలంటే ఇక్కడ ఈ ఆ అనేది డూతో పరమవుతుంది. 2 పరమైనప్పుడు ఈ డూ కాస్త డా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? రాముడతడు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈ ఆ అనేది డాలోకి వెళ్ళిపోతుంది. ఇలాగా మనం ఇలా కలిపేసి రాయడం, విడదీసి రాయడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సంధి వచ్చేసరికి మనకి ఏ సంధి? ఇత్వ సంధి. ఇత్వ సంధి అయినా అనొచ్చు, ఇకార సంధి అయినా అనొచ్చు. ఇత్వ సంధి ఆర్ ఇకార సంధి. ఇప్పుడు దీనికి మనం ఎలాగంటే ఫస్ట్ ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికము. ఓకేనా గైస్? ఇప్పుడు ఏంటంటే వైకల్పికము అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంటే సిచ్యువేషన్స్. ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికం అంటే సిచ్యువేషన్ బేస్డ్ కి ఆ ఇత్వ సంధి అవుతుందా అవ్వదా అనేది ఈ సిచ్యువేషన్స్ ప్రకారం ఉంటది.
ఇత్తు అనగా ఇత్తో సంధి ఈ ఆకారం ఇత్తు ఇక్కడ ఇత్తునకు అని అన్నది కదా అంటే ఈ గాయస్ ఇత్తునకు అంటే ఈ కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఏం యాదులు అంటే ఏంటి ఏమి మరి నేను రాస్తాను గైస్ చూడండి. ఏం యాదులు అంటే ఏమి మరి అది ఇది ఇవి మీరి ఇవి ఏం యాదులు అని అంటారు గైస్. ఇంకా వైకల్పికం అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా గైస్, సంధి ఒకసారి జరుగుతుంది జరగదు. వైకల్పికం అంటే వైకల్పికము అంటే సంధి జరుగుతుంది ఇంకా జరగదు. దీన్ని వైకల్పికము అని అంటారు. ఓకేనా. ఇత్తునకు అంటే ఎటో చెప్పాను ఈ, నెక్స్ట్ ఏమియాదులు అంటే ఎటో చెప్పాను, వైకల్పికం అంటే ఎటో చెప్పాను. ఇప్పుడు దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం గైస్. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నప్పుడు ఏమంటివి తీసుకుందాం గైస్. ఏమంటివి నువ్వు ఎలా విడదీస్తావు? ఏమి లెస్ అంటివి అని మనం ఇలా విడదీసుకుంటాం కదా గైస్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పాను కదా గైస్, ఫస్ట్ మనం మళ్ళీ ఒకసారి ఉకార సంధికి వెళ్దాం. ఉకార సంధిని ఇక్కడ రాముడు అతడు కడిపినప్పుడు నేను ఎలా కలపాలని అన్నాను మీ రెండింటిని. సేమ్ మనం ఇక్కడ ఇత్వ సంధిలో కూడా మనం పెట్టాలి గైస్. ఇక్కడ ఈ ఆ అనేది వెళ్ళి మాలోకి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏమంటివి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది, ఏం లేదు గైస్, రెండు సేమే. ఒక్కొక్కసారి ఇత్వ సంధి అవుతుంది అవ్వదు, కొన్ని వాటిల్లో అవుతుంది అవ్వదు. దానికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తర్వాత నేర్చుకుందాం గైస్. ఇప్పుడు మనం ఇత్వ సంధి అయిపోయింది, ఉత్వ సంధి అయిపోయింది గైస్. ఇప్పుడు మనం అత్వ సంధికి వెళ్దాం. అత్వ సంధి సూత్రం ఏంటో ఇప్పుడు సూత్రం ఎవరికైనా తెలుసా గైస్? సూత్రం ఏంటంటే నేను ఇప్పుడు రాస్తున్న మీరు అన్ని ఒక బుక్లోని మీరు ఇవన్నీ ఫేర్ చేసుకుంటే మీరు ఇంకా మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి గైస్. ఓన్లీ ఇక్కడ పీకే స్మార్ట్ లెర్నింగ్ లో ఓన్లీ తెలుగే కాదు గైస్, మిగతా సబ్జెక్ట్స్ అన్ని చెప్తాం గైస్. ఓకే, ఇప్పుడు మనం తెలుగుకి వద్దాం గైస్. మళ్ళీ అత్తునకు సంధి బహుళము అంటే అత్తునకు అంటే ఏమన్నాను? అత్తునకు అనగా ఆ. మీకు అక్కడ ఈజీగా తెలిసిపోతుంది గైస్. ఇత్తునకు ఉత్తునకు అత్తునకు అనగా ఆ అని వస్తుంది గైస్. ఆ. ఇప్పుడు అంటే బహుళము అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. బహుళము అంటే చాలా రకాలుగా, అంటే డిఫరెంట్ గా. అలాగా బహుళము దీనికి 4 రకాలు ఉంటది గైస్. బహుళంలో 4 రకాలు అత్వ సంధికి ఉంటది గైస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే అవి నిత్యము. ఇప్పుడు నిత్యము అంటే సంధి జరుగుతుంది గైస్. నిత్యము అంటే ఏంటి? మనకి నార్మల్ గా నిత్యము అంటే ఎల్లప్పుడు. మనం అంటే ఇంగ్లీష్ లో ఆల్వేస్ అంటే సంధి ఎప్పుడు జరుగుతుందని అర్థం. ఇక్కడ నిషేధము అంటే సంధి జరగదు, అంటే ఎప్పుడు సంధి జరగదు. ఇక్కడ నేను కరెక్ట్ గా ఫిక్స్ చేసి చెప్తున్నాను గైస్, సంధి జరుగుతుంది, సంధి జరగదు అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి మూడోది వచ్చేసి వైకల్పికము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా గైస్, వైకల్పికము అంటే ఏంటో. వైకల్పికము అంటే సంధి జరుగుతుంది జరగదు. ఇక్కడ నేను కన్ఫర్మ్ గా చెప్పడం లేదు, ఒకసారి సంధి జరుగుతుంది ఇంకోసారి జరగదు. ఇందాక రెండిట్లో ఏమో కన్ఫర్మ్ గా చెప్పా, ఇప్పుడు నేను అలాగా చెప్పలేదు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి గైస్. జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. నాలుగోది వచ్చేసి గైస్ అన్య విధము. అన్య విధము అంటే ఒక్కొక్కసారి జరుగుతుంది, అంటే జరుగుతుంది అని చెప్పలేము, జరగదు అని చెప్పలేము. ఒక్కొక్కసారి జరుగుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం. సంధి జరగడానికి ఉన్న ఒక ఉదాహరణ. ఇప్పుడు సంధి జరుగుతుంది అన్నాను కదా గైస్, దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. సంధి జరగడానికి ఒక ఉదాహరణ అంటే సీతమ్మ అని ఉంది కదా గైస్, దీన్ని మనం ఎలా విడదీస్తాం? సీత ప్లస్ అమ్మ.
ఇక్కడేమో సంధి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సంధి ఇలాంటప్పుడు జరుగుతుంది, ఇక్కడ జరగటం. సంధి జరగకపోవటం అంటే సంధి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగదు అని అనడానికి ఇంకొంటి ఏంటంటే సీత ఎన్నది, సీత జరగకపోవుట అంటే జరగదు, ఇక్కడ జరిగింది. చూసారు, ఇక్కడ జరిగింది. ఈ ఆ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు సీతమ్మ అయ్యింది. ఇక్కడ సీత ఎన్నది అన్న దాంట్లో యా వచ్చింది, ఇక్కడ మనకి సంధి జరగదు. ఇప్పుడు యా రావడం ఏంటి, యా రావడం వల్ల ఇంకో సంధి, యాకి కూడా ఒక సంధి ఉంటుంది. ఆ సంధి ఏంటో మనం ఈ అకార సంధి అంటే ఈ అత్వ సంధి అవ్వగానే మనం చెప్పుకుందాం గైస్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ సంధి వైకల్పికం అని అన్నాను కదా గైస్. తగినంత ఉంది కదా గైస్, తగినంత ఎలా డివైడ్ చేస్తాం, తగిన ప్లస్ అంత. అలాగా మనం తగిన ఎంత అంటే ఇప్పుడు దాన్నే మనం తగిన ఎంత అని రాసాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ సంధి జరగదు. నేను చెప్పాను కదా యా ఉన్నది సంధి జరగదు అది. ఓకే, ఇప్పుడు వేరే విధంగా జరగడం చెప్పాను కదా గైస్, వేరే వేరే విధాలుగా జరుగుతుందని. ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకనొక ఉంది, ఒకనొక అన్నప్పుడు మనం ఎలా డివైడ్ చేస్తాం, ఒక ప్లస్ ఒకనొక. ఇక్కడ సంధి వేరే వేరే విధాలుగా జరుగుతుంది గైస్. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమయ్యాయా ఇవన్నీ గైస్? ఓకే, ఇప్పుడు మనం ఇన్ని సంధులు అయిపోయిన తర్వాత నేను ఇందాక మీకు చెప్పాను కదా గైస్, యా వచ్చింది సంధి జరగదు, దీనికి సెపరేట్ గా ఒక సంధి అనేది ఉంటదని చెప్పాను కదా గైస్. ఆ సంధి పేరే ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమ బగును. ఓకేనా గైస్, అంటే సంధి లేని చోట ఎక్కడైతే సంధి ఉండదో ఇక్కడ స్వరంబు కంటే పరంబును స్వరమునకు ఎడాగము అవుతుంది. ఇక్కడ చూసారా, అంటే మనం మీకు ఇలాంటి సూత్రాలు ఈజీ గుర్తులేకపోతే సూత్రం గుర్తుపెట్టుకోవాలి, కానీ దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ యా వచ్చింది కదా గైస్, యా వచ్చినప్పుడు యా వల్ల ఇక్కడ మనకి సంధి జరగదు. ఈజీగా నేను చెప్తాను, యా అంటే ఎడాగమ సంధి. యా ఎప్పుడు వచ్చినా మీరు అది ఎడాగమైన సంధి అని రాయొచ్చు. సూత్రం అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరము నాకు ఎడాగమ అవుతుంది. అంటే ఇప్పుడు సంధి లేని చోట స్వరం ఉంటది కదా, స్వరం కంటే పరం అవుతుంది కదా, పరపదం నుంచి పరమైన స్వరము నాకు ఎడాగమం అవుతుంది. ఓకే, మనం కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు మరి మనం ఎలా డివైడ్ చేస్తాము, సంధి జరగదు అంటున్నారు కదా, ఎలా డివైడ్ చేస్తామంటే ఎలా ఈజీగా అంటే మాయమ్మ అన్నదొక ఎడాగమ సంధి, ఇక్కడ యా వచ్చింది. దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తాం, నార్మల్గా మా ప్లస్ అమ్మ. ఇప్పుడు ఎడాగమ సంధికి డివైడ్ చేయడానికి ఇంకా వేరే విధం ఏం లేదు గర్ల్స్. సేమ్ మనం మరి ఎలా విడదీస్తాం నార్మల్గా అలాగే విడదీయాలి, కానీ ఇక్కడ కలిపినప్పుడు మాత్రం యా వస్తుంది. మీ ఇల్లు అన్నప్పుడు మీ ప్లస్ ఇల్లు, కానీ వచ్చినప్పుడు అలాగా మీ ఇల్లు అలాగ వస్తుంది కదా గైస్, అర్థమైందా? ఇప్పుడు గైస్ మనం గసడ దవ దేశ సంధి స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు పేరు ప్రకారమే మనకి సందంతా విడదీయడం కలపడం అదంతా పేరు ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమ అంటే పదము మీద పరుషములు స్థానంలో గసడదవలు బహుళము వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు పరుషాలు కచట తప
పరమైతే గసడ దవలు ఆదేశంగా వస్తాయి. అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలకు పరుషాలు కచట తప పరమైతే గసడదవలు ఏమవుతాయి? ఆదేశంగా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా వస్తే మనం దానికి ఏం ఫార్ములాలు టెక్నిక్లు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి సరళాలు పరుషాలు తెలిసిందే కదా గైస్. సరళాలు అంటే మీకు చెప్పాను కదా, ఇక్కడ గసడదవ కచట తప అవన్నీ. కచట తప అనేది పరుషాలు, గసడదవ అనేది సరళాలు. ఓకే, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం గైస్, వినండి. ఈ ఉదాహరణ ఒక టేబులర్ ఫామ్ లో మీకు ఈజీగా నేను చెప్తాను. ఇప్పుడు గైస్ మనకి నేను ఇందాక చెప్పినట్టు పూర్వపదం ఫస్ట్ టేబుల్ గా నేను ఈజీగా చెప్తున్నాను గైస్, వినండి. పరపదం, సంధి రూపం. వెయిట్ గైస్, నేను టేబుల్ ఇంకొంచెం బాగా వేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు ఈ టేబుల్ మనం వేసాం కదా. పూర్వపదంలో డు, నేను ఇక్కడ డు అని ఎందుకు రాశాను? డు మూవులు ఏ విభక్తి గైస్? ప్రథమా విభక్తి. ఇప్పుడు ప్రథమా విభక్తి పరమైన అంటే దానికి పరుషాలు కసడతప్ప పరమైనప్పుడు గసడతవ వస్తుందని చెప్పాను. వస్తాయి రాదో చూద్దాం. డు మూవులకి క చ ట థ ప ఏది పరమైన మనకు వస్తుంది? గ స డ ధ ప. అందుకే దీన్ని మనం గసడదవ దేశ సంధి అని అంటాము. ఓకే, కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు గైస్ మనం ఉదాహరణ కూరగాయలు తీసుకుందాం. దాన్ని మనం ఎలా విడదీస్తాం? కూర ప్లస్ కాయలు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాను నేను? గసడదవ దేశ సంధి బదులు కచట తప్ప వచ్చింది. పూర్వపదంలో మనకి ఇక్కడ ఏముంది? కా ఉంది, అవునా గైస్? ఈ కా ఎప్పుడైతే పరమైందో అప్పుడు ఏమైందంటే గా అయింది, అవునా? కా అనేది నేను ఇక్కడ అన్నాను కదా, కా అనేది గా అవుతుందని. అలాగా కాలు చేతులు, ఇప్పుడు కాలు చేతులు, ఇక్కడ చ అనేది లాత పరమవడం వల్ల మనకి సే వచ్చింది. ఇప్పుడు మీ అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఇంకా మనకి తెలుగు సందులు 3 ఉన్నాయి గైస్, సంస్కృత సందులు 2 ఉన్నాయి గైస్. ఇంకా ఈ 5 సందులు నేను కలిపి మీకు ఒక ప్రాక్టీస్ షీట్ లా ఇస్తాను. అంటే ప్రాక్టీస్ షీట్ అంటే ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ లా ఇస్తాను, మీరు దాన్ని సాల్వ్ చేయాలి గైస్. ఓకేనా? దాన్ని మనం ఎప్పుడైనా మళ్ళీ ప్రాక్టీస్ షీట్స్ కి మళ్ళీ దాన్ని మనం చేయడానికి ఇంకో క్లాస్ పెడదాం గైస్. ఇప్పుడు మీరు లైక్, షేర్, comment and subscribe guys please, and wait for part 2.